హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడదాం టాప్ 5 అండర్ రేటెడ్ తెలుగు డబ్ యానిమేషన్ క్రంచీరోల్. అండ్ ఈ యానిమేషన్ అయితే నేను మీకు పక్కా ప్రిఫర్ చేస్తాను. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి క్రంచీరోల్ ఇవి. అండ్ ఈ యానిమేషన్ నేను అండర్ రేటెడ్ ఎందుకంటే తెలుగులో అవైలబుల్ గా ఉన్నా కానీ కూర్చోద్దు, సపోర్ట్ అయితే తక్కువ ఉంది యానిమేస్ కి. అందుకే ఈ యానిమేషన్ అయితే 5 యానిమేషన్ అయితే పిక్ చేసుకుని మీకు అయితే ప్రిఫర్ చేస్తాకైతే తీసుకొచ్చేసాను ఈ యానిమేషన్. నేను ఈ యానిమేషన్ లో లవ్, యాక్షన్, డ్రామా అండ్ కామెడీ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ జానర్స్ ని పిక్ చేసుకుని మీకు అయితే 5 యానిమేషన్ అయితే చెప్తాను. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను, వన్ పీస్ అండ్ నరుటో తర్వాత బిగ్ 3 యానిమేషన్ ఇంకా యానిమే అంటే మీలో చాలా మంది అయితే బ్లిచ్ అని కరెక్ట్ గా కామెంట్ చేశారు. అండ్ కరెక్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళని అయితే స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ తెలుగు డబ్ యానిమే వచ్చేసి డార్లింగ్ ఇన్ ద ఫ్యాంగస్. అండ్ ఈ యానిమే నేను జపనీస్ లో అయితే చూసాను కదా. జపనీస్ లో చూసినప్పుడు ఎంత అయితే బాగుందో, తెలుగు డబ్ లో వచ్చిన తర్వాత చాలా బాగుంది యానిమే. ఎందుకంటే నేను జపనీస్ లో చూసినప్పుడు యానిమే చాలా నవ్వుకున్నాను. అండ్ జపనీస్ లో చూసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ అయితే అనిపించింది. తెలుగులో వచ్చినప్పుడు కూడా అంతే బాగుంది యానిమే. అండ్ ఇంకా యానిమే అయితే ఎండ్ అవ్వలేదు, అయితే కల్చర్ అయితే రన్ అవుతుంది. అండ్ మీరైతే ఇలా పక్కా చూడండి కదా. ఎందుకంటే నేను స్టోరీ లైన్ అయితే నేను గెలగాలనుకోవట్లేదు. ఎందుకంటే యానిమే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే, మాస్టర్ పీస్ యానిమే చెప్పొచ్చు. డార్లింగ్ ఇన్ ద ఫ్యాంగస్ యానిమే మీరైతే పక్కా చూడండి, కల్చర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న సెకండ్ యానిమే వచ్చేసి కపుల్ ఆఫ్ కుకోస్. ఈ యానిమేలో కూడా కామెడీ అండ్ లవ్ ట్రాక్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇది తెలుగులో అవైలబుల్ గా ఉంది క్రంచీరోల్. అండ్ ఈ యానిమే యొక్క స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అయితే రిచ్ అండ్ మన హీరోయిన్ వచ్చేసి పూర్. అండ్ వీళ్ళిద్దరు బేబీగా ఉన్నప్పుడు అయితే హాస్పిటల్ ఎక్స్చేంజ్ అయిపోతారు. మన హీరో ఏమో పూర్ ఫ్యామిలీలో వెళ్ళిపోతాడు, మన హీరోయిన్ ఏమో రిచ్ ఫ్యామిలీలోకి అయితే వెళ్ళిపోతాయి. అండ్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇయర్స్ రిలైజ్ అయ్యి వాళ్ళకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ చేస్తారు. బట్ మన హీరోయిన్ అయితే ఆ మ్యారేజ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మన హీరో ఉన్న తక్కువ వాడికి కూడా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ వాళ్ళైతే పేరెంట్స్ ఫిక్స్ చేశారు కాబట్టి వాళ్ళకి చేసుకోక తప్పదు. అండ్ ఇక్కడ చిక్కుచ్చు పడింది, మన హీరో ఎప్పుడైతే పూర్ ఫ్యామిలీలో ఉన్నాడో వాడికైతే ఒక సిస్టర్ అయితే ఉండదు. ఆ సిస్టర్ కి ఎప్పుడైతే బ్రదర్ కాదని తెలిసిందో వీడి మీద అయితే క్రష్ పెంచేసుకుంటది. అండ్ ఎందుకంటే లాలో వాడికైతే హీరోయిన్ వాళ్ళ చెల్లి అయింది, దాంతో వీడి మీద అయితే క్రష్ పెంచేసుకుంది. అండ్ మన హీరో ఏమైనా తక్కువ, మన హీరో స్కూల్ టైమ్ లో ఉన్నప్పుడు కూడా వాడికైతే ఒక క్రష్ ఉండేది. బట్ ఫస్ట్ లో అయితే దేకేది కాదు. దాని తర్వాత అయితే వీడి క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుని వీడిని అయితే లవ్ చేస్తాం మొదలుపెట్టి. బట్ ట్విస్ట్ వచ్చేసి మన ఎంసీకి ఆ ముగ్గురు మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ముగ్గురులో ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అనేది స్టోరీ. ఈ యానిమే అయితే అసలు మిస్ అవ్వదు గైస్. కల్చరల్ అయితే అవైలబుల్ గా ఉంది, చాలా బాగుంది ఈ యానిమే. లైక్ చెప్పాలంటే కపుల్ ఆఫ్ కుకూస్ యానిమే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న యానిమే అని చెప్పొచ్చు కల్చరల్ లో. ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న థర్డ్ యానిమే వచ్చేసి మై డ్రెస్ అప్ డార్లింగ్. మై డ్రెస్ అప్ డార్లింగ్ యానిమే మీలో చాలా మంది ఇప్పుడు జపనీస్ డబ్ లో చూసే ఉంటారు గైస్. ఎందుకంటే నేను ఆ స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీలో చాలా మందికి బోర్ కొట్టేది కాబట్టి నేనైతే స్టోరీ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఈ యానిమే ఒక డబ్ అయితే చాలా బాగుంది, తెలుగు డబ్ మీరే చూడండి, కల్చరల్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఫోర్త్ యానిమే వచ్చేసి ర్యాంకింగ్స్ ఆఫ్ కింగ్స్. నేను ఇప్పుడు చెప్పిన 3 యానిమేస్ ఓన్లీ లవ్ అండ్ కామెడీ జోనర్స్ మాత్రమే టచ్ చేశాను గైస్. అండ్ ఈ యానిమే వచ్చేసి ఫుల్ డ్రామా జోనర్ యానిమే అని చెప్పొచ్చు. దీని ఒక బేసిక్ స్టోరీ అని వచ్చేసి మన ఎంసీ వచ్చేసి ఒక కింగ్డమ్ కి ప్రిన్స్. అండ్ మన ఎంసీఎల్ ఫాదర్ అంటే కింగ్ వచ్చేసి ఒక రేర్ డిజీజ్ అయితే వచ్చి ఉంటుంది. దాంతో తనైతే కింగ్డమ్ ని రూల్ చేయాలని పొజిషన్ లో అయితే ఉంటాడు. కింగ్ చనిపోయే లోపల మన ఎంసీని అయితే కింగ్ చేయాలంటే అనుకుంటాడు. బట్ కింగ్ అవడం అంటే అంతే కాదు కదా, చాలా కష్టపడి. అండ్ ఆ కింగ్డమ్ చుట్టూ ఎన్ని కుట్రలు జరిగినాయి, ఆ కింగ్ పొజిషన్ కి ఎంత కాంపిటీషన్ ఉన్నది అనేది స్టోరీ. బట్ మన హీరోకి అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. చిన్నది కాదు, పెద్ద ప్రాబ్లం. మన హీరో అయితే మాట్లాడలేడు, వినలేడు. మన హీరో చాలా ఇన్నసెంట్ క్యారెక్టర్. అండ్ మన ఇన్నసెంట్ క్యారెక్టర్ తోనే మన యానిమే సిరీస్ మొత్తం మీద మన హీరోకి అయితే బిగ్ ఫ్యాన్ అయిపోతాం మనం. ఈ యానిమే అయితే అసలు మిస్ అవుతుంది. క్రంచీరోల్ అవైలబుల్ గా ఉంది, చూడండి ఈ యానిమే కూడా. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఫిఫ్త్ అండ్ ఫైనల్ యానిమే వచ్చేసి అసాసినేషన్ క్లాస్ రూమ్. అండ్ మీలో ఎంతమంది మీ మ్యాథ్స్ టీచర్ అండ్ ఫిజిక్స్ టీచర్ చంపాలని ఉంటుందో కామెంట్ చేయండి గైస్. ఈ యానిమే కూడా దీని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఈ యానిమే యొక్క స్టోరీ లైన్ వచ్చేసి అసాసినేషన్ క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళ టీచర్ ని చంపాలి. అండ్ వాళ్ళ టీచర్ ని చంపడం అయితే అంత ఈజీ కదా. టీచర్ కి అయితే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, అయితే ఒక ఏలైన్ అయితే చెప్పొచ్చు. అండ్ ఆ స్టూడెంట్స్ ఆ టీచర్ ని చంపడానికి ఎలాంటి క్రేజీ టెక్నిక్స్ ని యూజ్ చేశారు, అండ్ ఈ టీచర్ ఎందుకు అసలు ఎర్త్ డిస్ట్రాయ్ చేయాలనుకుంటుంది అనేది స్టోరీ. అండ్ మీరైతే యానిమే చూసి అయితే తెలుసుకోండి గైస్, చాలా బాగుంటుంది యానిమే. అండ్ యానిమే అయితే క్రంచీరోల్ లో తెలుగు డబ్ అవైలబుల్ గా ఉంది, అసలు మిస్ అవ్వదు. అండ్ ఇది గైస్ నాట్ ఆఫ్ అండర్ రేటెడ్ తెలుగు డబ్ యానిమేస్ లిస్ట్ ఆన్ క్రంచీరోల్. మీకు అండర్ రేటెడ్ మీద ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అయితే పక్కా చేస్తాను మీకు. మీరైతే నేను నరుడు చెప్పిన పైన అయితే ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేయమంటున్నారు గైస్. అండ్ నేను మీకోసం అయితే పక్కా చేస్తాను వీడియోని. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా. అండ్ వీడియో అయితే ఎంతవరకు, బాయ్ గైస్.